హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు విశాఖపట్నంలోని ఇమ్మాది ఏరియాలో అష్టలక్ష్మి టెంపుల్కి దగ్గరలో ఉన్న ఒక 2 BHK ఫ్లాట్ గురించి అయితే నేను మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇది కంప్లీట్గా రీసేల్ ఫ్లాట్ ఇది. సో ప్రైస్ అయితే చాలా తక్కువగా చెప్తున్నారు. సో ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నది సెల్లార్ ఏరియా. ఇందులో మీకు ఒక కార్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇది మనకి కామన్ కారిడార్ ఇది. సో దీనికి పక్కనే మనకి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ ఫ్లాట్ అయితే మనకి 4th ఫ్లోర్ లో ఉంది. సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. సో వన్స్ మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ ఏరియా. ఇది కంప్లీట్ గా మనకి వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు ఈ ఫ్లాట్ మొత్తం కూడా. సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో వుడ్ వర్క్ డిజైన్ గానీ, అలాగే మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ గానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి. సో ఈ డిజైన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఈ హాల్ కూడా చాలా స్పేసియస్ గా అయితే ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇమ్మాది ఏరియా గురించి చెప్పాలంటే కనుక మనకి ఈ ఏరియాలో అష్టలక్ష్మి టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ అది. సో మధురవాడకి చాలా దగ్గరగా ఉన్న లొకేషన్ ఇది. స్కూల్స్ కి, కాలేజెస్ కి, హాస్పిటల్స్ కి కూడా అన్నిటికీ మంచి సెంటర్ ఏరియా ఇది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక ఇది పూజా రూమ్ ఇది. సో పూజా రూమ్ కూడా మనకి డిజైనింగ్ అది చాలా బాగా అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఒక బెడ్రూమ్ ఇది. సో ఇందులో కూడా మీరు చూస్తే వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కబోర్డ్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. ఈ రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ఉంది. సో వెంటిలేషన్ కోసం మనకి విండో ఇచ్చారు. సో వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో కంప్లీట్గా ఈ ఫ్లాట్ సైజ్ మనకి 1050 SFT కాబట్టి సో మనకి బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి. సో అలానే మనకి ఈ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బాల్కనీ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ అయితే వేశారు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ప్లాంటేషన్ పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు సరౌండింగ్స్ చూసుకుంటే కనుక కంప్లీట్గా మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఏరియా కూడా కంప్లీట్గా ఇది మనకి రెసిడెన్షియల్ జోన్, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియా ఇది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి కిచెన్ ఇది. సో కిచెన్లో కూడా మీరు అయితే చూడొచ్చు, ఇందులో కూడా మనకి వుడ్ వర్క్ అయితే చేశారు. సో కిచెన్ యొక్క ప్లాట్ఫామ్ కానీ, చుట్టూ మనకి సరౌండింగ్స్, కబోర్డ్స్ కానీ, అలాగే మనకి ఇక్కడ షెల్ఫ్లు కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే మెయింటైన్ చేశారు. సో ఇది మనకి రీసేల్ ఫ్లాట్ అయినా సరే చూడడానికి అయితే చాలా బాగుంది. ఎక్కడ మనకి ఎలాంటి డ్యామేజెస్ కూడా ఏం లేవు. సో నెక్స్ట్ కిచెన్ పక్కనే మనకి ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉంది. సో ఇది కంప్లీట్గా మనం వాష్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి సేఫ్టీ కోసం ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్ కూడా మనకి చూడండి చాలా స్పేషియస్గా అయితే ఉంది. వెంటిలేషన్ కోసం మనకు ఒక విండో ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో కూడా మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో రూమ్ సైజెస్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి. సో మనం కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా సరే మనకి వాక్ చేయడానికి చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో ఈ ఫ్లాట్ కాస్ట్ చూస్తే కనుక వీళ్ళు 50 lakhs అయితే చెప్తున్నారు. దీంట్లో మనకి 45 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుంది. సో ఈ ఫ్లాట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి.